హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి, మిర్చి బజ్జీ. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ఇంట్లోనే సేమ్ బండి మీద బజ్జీ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చండి. ముందుగా పచ్చిమిర్చిని బాగా వాష్ చేసేయాలండి. బాగా వాష్ చేసిన తర్వాత ఇలాగ ఘాటు పెట్టి మధ్యలోకి లోపల ఉన్న గింజలు మొత్తం కూడా తీసేయాలి. అప్పుడు మనం బజ్జీని మిర్చితో పాటు తినేయచ్చండి, అసలు కారం ఉండదు. అలాగే అన్ని పచ్చిమిర్చికి కూడా మనం ఘాటు పెట్టి గింజలు తీసేసి పెట్టానండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడైతే మనం బజ్జీ పిండి అయితే కలుపుకుందాము. దానికోసం 2 కప్పులు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది, అలాగే ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసానండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ వేసానండి, సరిపోతుంది చిన్న స్పూన్తో. ఇప్పుడు చిటికెడు పసుపు వేసానండి. పసుపు వేయడం వల్ల కలర్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాము వేసానండి. వాము వేయడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండాలండి, మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. తగినంత వాటర్ వేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, కొంచెం చిక్కగా జారుగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చెక్ చేసానండి. పిండి వేసిన వెంటనే ఆయిల్లో పైకి తేలితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అండి, ఆయిల్ కూడా కరెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడైతే మనం మిర్చి బజ్జీలు అయితే వేసేసుకుందాము. పచ్చిమిర్చి తీసుకుని పిండిని బాగా కోట్ చేసి ఇలా ఆయిల్లో వేసి వేయించాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలండి. ఇలాగే అన్ని బజ్జీలు కూడా వేసుకోవాలి. మిర్చికి ఇలాగా పిండిని కోట్ చేసి అన్ని సైడ్స్ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. ఆయిల్కి తగినన్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుందండి, సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. లోపల ఎక్కడ కూడా పిండిగా లేకుండా బాగా వస్తుందండి. ఇలా ఈ కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్టు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇవైతే మనకు ఫ్రై అయిపోయినాయి కదా, టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలాగే మనం రెండో వాయి కూడా వేసుకుందామండి. మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, మంచి కాంబినేషన్ కదా. ఇలాగే మనం అన్ని బజ్జీలు కూడా వేసుకొని వేయించాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మనకి వేసిన వెంటనే ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇవి ఫ్రై అయిపోయేటప్పటికి బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు కూడా మనకి ఇది కుక్ అయిపోయినట్టు. తర్వాత ఇందులోకి మనం ఇలా ప్లెయిన్గా తినొచ్చండి, చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇవైతే మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తున్నానండి. అన్ని సైడ్స్కి తిప్పుతూ కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తర్వాత నేను ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అందులోకి కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేశాను. ఉల్లిపాయ మిశ్రమానికి సరిపడగానే వేయాలండి. ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తర్వాత ఒక చాకు తీసుకుని మధ్యలోకి ఘాటు పెట్టి ఈ ఉల్లిపాయ స్టఫింగ్ అంతా కూడా పెట్టేసానండి. మీకు పెట్టేసాక చూపిస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారని ఇంట్లో చేయడం వల్ల హెల్తీగా ఉంటుంది. సేమ్ బండి మీద టేస్ట్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.